ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, లేకపోతే నీ బంధువులు ప్రేమించే ప్రేమ కంటే అతి శ్రేష్టమైన శాశ్వతమైన ప్రేమ ఎవరిదంటే దేవుడిది. అటువంటి గొప్ప ప్రేమతో నేను ప్రేమించాడు కనుక ఆయన నరవతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనకు బాగా తెలుసు, యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంట? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ వచ్చాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నైసింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియులరా, నిత్యజీవం అనేది యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే వస్తూ ఉంటారు. నిత్య జీవానికి పాత్రలు కావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసము ఊరికినే రాదు. ఇలాంటి కోడికలకు వస్తూ ఉండాలి. దేవుని గురించి ఎక్కడైతే చెప్తున్నారో అక్కడ కూర్చోగలగాలి, వింటూ ఉండాలి. నీకు ఒకరోజు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు దేవుడు నీకు అర్థమై తీరుతాడు, నీ ఆసక్తిని బట్టి. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు మనసారా దేవుని తెలుసుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నా, నేను రక్షించబడాలి అనే ఆశ ఉన్నా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన కళ్ళు నిన్ను చూస్తాయి. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన గురించి రాయబడుతూ వచ్చింది, క్షమించుటలో సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. నువ్వెంత ఘోర పాపి అయినా, దేవునికి విరుద్ధమైన పాపాలు చేసినా ఆయన క్షమించగలిగినటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. మరొక మాట ఉంది, ఆయన కనికరం చూపులో సంతోషించేటటువంటి వాడు. కనికరం చూపులో మనకు జరిగినటువంటి కార్యాలను బట్టి ఎలా సంతోషిస్తామో ఆయన కూడా సంతోషిస్తాడు. ఎప్పుడంట? కనికరము చూపుడులో సంతోషించేటటువంటి వాడు. నీ మీద కనికరము చూపకుండా ఉండలేనటువంటి పరిస్థితి దేవునిది. ఆయన ఎందుకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయనట్టున్నాడు. నిజంగా దేవుని తెలుసుకోవాలని ఆరాటమును ఆశ నీలో ఉండునట్లయితే దేవుడు తప్పగా నీ యందు కనికరపడి నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా తీర్చి తన సంఘంలో తన రక్తం చేత కడిగి తన సంఘంలో చేరుస్తాడు. లేకపోతే నువ్వు వెలుపుటనే ఉండిపోతావు. పిల్లరా, ప్రతి మనిషి మీద ఉగ్రత ఉందని బైబిల్ చెప్తూ ఉంది. ఉగ్రత ఉందని బైబిల్ చెప్తుంది. చూడండి, ఈ లేఖన భాగాలు ఏవో మనిషేచ్ఛలు బట్టి, శరీరేచ్ఛలు బట్టి, లేకపోతే కోరికలను బట్టి రాయలేదు. ఈ లేఖన భాగాలు ఎలా రాయబడుతూ వచ్చాయంట? పేతురు రాసిన పత్రిక లేఖనము ఎలా పుడుతూ వచ్చింది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనము ఎలాగా పుడుతూ వచ్చిందో లేఖన భాగంలో నుండే మనం తెలుసుకుందాం.
రెండవ రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో పరిశుద్ధ లేఖనం గురించి రాయబడుతూ వచ్చింది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఊహ ఏలయనగా బాగా కల్పిత కథలు రాస్తారు. ఈరోజు సినిమా కథలు అన్ని ఊహాజనితమే. కొన్ని జరిగినటువంటి కథలు వారు మార్పు చేర్పులతో రాస్తూ ఉంటారు. సినిమా కథలు రాసినట్టు బైబిల్ గ్రంథం రాయబడలేదు, లేకపోతే ఏదో కథల పుస్తకం రాసినట్టు రాయబడలేదు. తన ఊహను బట్టి ఒకడు ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ప్రవచనము ఎన్నడను మనుషుని ఇచ్చిన బట్టి కోరికను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా పలికిరి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వారై. అందుకని దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు వస్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం ఏదో ఆకతాయిగా లేకపోతే కోరికను బట్టి ఊహను బట్టి రాయలేదని మనం గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి. అయితే ఈ బైబిల్ గ్రంథంలోనే దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే